నమస్తే, వెల్కమ్ టు శాస్త్రి స్మయో. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సోషల్ మీడియాలో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమైపోయింది. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్లో కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఈయన డైరెక్షన్లో ధర్నా జరిగింది. మేక్ ఇన్ ఇండియా కోరుకుంటే మాకు ఈ ప్రభుత్వం లీక్ ఇన్ ఇండియా ఇచ్చింది అంటూ రీసెంట్గా నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ని వ్యతిరేకిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ డిమాండ్తో ఈ ధర్నా జరిగింది. ఇంతవరకు అంతా ఓకే. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ధర్నాలు చేయడం, తమ డిమాండ్స్ గురించి యాజిటేషన్స్ చేయడం సర్వసాధారణం. అయితే ఈ ధర్నాని కండక్ట్ చేస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీదే ఇప్పుడు అన్ని అనుమానాలు, అన్ని ప్రశ్నలు. ఎందుకంటే ఈ కాక్రోచ్ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అమెరికాలో బోస్టన్లో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఇప్పుడు ఇండియా వచ్చేసాడు. అంటే అక్కడ ఉద్యోగాన్ని వదులుకుని కేవలం ఈ ధర్నా గురించే ఢిల్లీ వచ్చాడా? ఈ కాక్రోచ్ పార్టీ వెనుక అసలు కర్త కర్మ క్రియ ఎవరు? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే సోనం వాంగ్చుక్ ఈయన 2025లో జరిగిన లదాఖ్ అలర్లలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈయన కేంద్ర భద్రతా చట్టం కింద అరెస్ట్ చేశారు కూడాను. ఈయన ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కండక్ట్ చేసిన ఈ ఢిల్లీ ధర్నాకి ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఒకవేళ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, నేను నిరాహార దీక్ష చేస్తానంటూ ఈ సోనం వాంగ్చుక్ వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఈయన డైరెక్ట్ సపోర్ట్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఉందన్నమాట. ఈ లదాఖ్ అలర్లో ప్రమేయం ఉన్న ఈ సోనం. అలాగే ఈ అభిజిత్ దీప్కే ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన వ్యక్తి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పరోక్ష సహాయ సహకారాలు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అలాగే ఈ ఢిల్లీ ధర్నాకు ఉండే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు. అంతేకాకుండా రీసెంట్గా పదే పదే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడుతున్నాడు. అదేంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాదిలోపు పడిపోతుంది, ఈ రకమైన సమాచారం నా దగ్గర ఉంది అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ వెనుక కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడడం వెనుక అలాగే ఈ ధర్నాల వెనుక ఏదైనా లింక్ ఉందా? ఇప్పుడు ఈ సోనం వాంగ్చుక్ సోషల్ యాక్టివిస్ట్ కూడా ఈ రకంగా సపోర్ట్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక రావడం కూడా ఏదైనా ప్రత్యేకమైన ఉద్దేశంలో నడుస్తున్నాయా పరిస్థితులు అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 2025లో 2024లో బంగ్లాదేశ్లో, నేపాల్లో జట్ పేరుతో స్టూడెంట్ ఉద్యమాలు మొదలయ్యాయి. మొదట్లో చిన్న ఇష్యూస్ మీద, తర్వాత అవి పెద్దగా మారి అక్కడ ప్రభుత్వాల్ని కూల్చేసే పరిస్థితుల వరకు వెళ్ళాయి. అలాగే ఇక్కడ భారతదేశంలో కూడా జట్ పేరుతో ఇలాంటి కాక్రోచ్ జనతా పార్టీల పేరుతో ఈ రాజకీయ పార్టీలు వెనక్కుండి మంత్రాంగంతో మోడీ ప్రభుత్వాన్ని అన్స్టేబుల్ చేయడానికి ప్రయత్నాలలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయా అనే అనుమానాలు ఇప్పుడు బాగా బలపడుతున్నాయి. చూద్దాం ఈ కాక్రోచ్ పార్టీ వెనుకున్న అదృశ్య హస్తాలు, అదృశ్య దృశ్యాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆశిద్దాం. కాక్రోచ్ బొద్దింకల్లా ఉంటే పర్వాలేదు, బొద్దింకలు చీడ పురుగుల్లా మారితేనే దేశానికి ప్రమాదకరం.